హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నలత యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు కొబ్బరి లడ్లు చేస్తున్నాను. చూడండి, సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చూపెడతాను. 2 డేస్ నుంచి చేద్దాం అనుకుని పని ఉండడం వల్ల చేయలేదు. ఈరోజు చేస్తాను. చూడండి, దానికోసం ఒక 2 కొబ్బరిలు తీసుకున్నాను. ముక్కలుగా చేసి కట్ చేసి పెట్టుకున్నాను. 2 కొబ్బరికాయలు తీసుకున్నాను కదా, దానికి సరిపడా బెల్లం తీసుకున్నాను. ఒక 1/2 kg ఎంత ఉంటుంది అంత తీసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి బెల్లం 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇది బెల్లం కొబ్బరి ఇట్లా అంటుకుపోయినట్టు అవుతుంది. దీంట్లో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకోవాలి. ఈ బాటిల్ మూతతోటి ఒక బాటిల్ మూత పోసుకున్నాను. ఇది చిన్నగానే ఉంది. ఇది ఇలా అవ్వాలండి. అల్లం పేస్ట్ పట్టుకుంటే ఎట్లా అవుతుంది అట్లా కొద్దిగా బరక కొద్దిగా ఉండాలి, ఎక్కువ అవసరం లేదు. ఇది లూజ్గానే ఉంది ప్రస్తుతానికి. ఇలా రుబ్బిందంతా ఒక దాంట్లోకి వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి అయ్యాక ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడి అయ్యాక ఇవి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఈ పప్పు ఏం పప్పు నాకు తెలియదండి దాని పేరు, అవి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ వైట్ పప్పు మా దగ్గర చాలా ఉంది, అందుకే నేను ఎక్కువ వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకొని, లేకపోయినా బాగానే ఉంటాయి కొబ్బరి లడ్లు. వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం రుబ్బి పెట్టుకున్న కొబ్బరిది వేసేసుకోవాలి. కొబ్బరి బెల్లం కలిపి రుబ్బుకున్నాం కదా, కొన్ని వాటర్ పోసుకొని దాన్ని వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. పొయ్యి సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. పొయ్యి సిమ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఒక 5 minutes ఉడికించుకున్నామంటే చాలు, ఎందుకంటే వాటర్ పోసుకున్నాం కదా, వాటర్ వెళ్ళిపోవడానికి. మీకు నెయ్యి ఇష్టమైతే ఇప్పుడు కూడా ఇంకొక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవచ్చు. నాకు నెయ్యి అస్సలు నచ్చదు, అందుకే మళ్ళీ నేను నెయ్యి వేసుకోవట్లేదు. మీకు నచ్చితే వేసుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు 2 ఇలాచీలు దంచుకొని వేసుకోవాలి. పొడి ఉంటే పొడి వేసుకోవచ్చు, లేకపోతే ఇలా దంచుకొని వేసుకోండి. అవి తొక్కలు తీసే అవసరం లేదు, అవి ఉంటేనే ఫ్లేవర్ అంతా కొబ్బరి లడ్డుకు అంటుతుంది. అండి, ఇది బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో మీరు నెయ్యి తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. దీన్ని కొద్దిసేపు చల్లగా కానివ్వాలి. ఇది పూర్తిగా చల్లగా అయ్యాక చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా లడ్డూలు చేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తాయి. కొద్దిగా ఎక్కువసేపు ఇలా చుట్టుకుంటే సాఫ్ట్గా వస్తాయి. ఒకటి మనకి ఎంత ఇష్టం ఉందో అంత లడ్డూలు కట్టుకొని పెట్టుకోవాలి. ఇవి బయట పెట్టుకున్న 10-20 డేస్ మంచిగా ఉంటాయి. బూజు కూడా ఏం రాకుండా బెల్లం వేసాం కాబట్టి బాగుంటాయి. మీరు చేసి చూసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.